సార్ మీరు అంటే వారణాసి ఈవెంట్ తర్వాత ఇప్పుడే కనిపించారు కాబట్టి అడుగుతున్నా. సో ఆ ఈవెంట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది రాజమౌళి గారిని. ఆ తర్వాత కూడా ఆయన కార్తికేయ గారు. సరే శోభు గారు సార్ ఈ హీట్ సమ్మర్లో చేశారు మీరు కూడా శోభు గారు సార్ ఈ హీట్ సమ్మర్లో చేశారు మీరు కూడా రివర్స్ అని వెళ్ళిపోయారు వెనక్కి. హీట్ సమ్మర్లో షూట్ చేస్తారు, హీట్ సమ్మర్లో రివర్స్ అని వెళ్ళిపోయారు మీరు కూడా. ఏంటి సార్ అంటే ఈ టీం పెట్టిన ఎఫర్ట్స్ చెప్పండి. అంటే సమ్మర్ ఆ పీక్ సమ్మర్ అది ఆ టైం 40 degrees ప్లస్లో షూట్ చేస్తున్నారండి. నేను వెళ్ళి చూసి మన వల్ల కాదు, ఎందుకు చూసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు అని చెప్పి ఇంకా. బట్ బాగుంది అది రివర్స్ అని మీదే పంచ్ అనిపించింది అందులో. Sarah, what is your experience? Because you are a very young girl. You are doing with such a wonderful actor and such a great team behind you who made wonders on Telugu screen, on the Indian screen. Nee feeling ela undi when you are teamed up with these people? It was a very when Shashank Sir of course told me the story, I was like, wow, it's going to be like everything what you're going to see when the movie is going to be released. So it was a very big thing for me. I even was very excited to do the shoot and all. So it's a very big thing. You're properly and beautifully articulating your idea into language. How do you describe your character? Did you feel the character? Of course I did, but you need to watch the movie for you guys to feel the No. Is it tangible? Is it? Could you touch the character? కార్తికేయ గారు సార్, Karthik, యూ పీపుల్ మీరే కదా ఫస్ట్ పాన్ ఇండియా మార్కెట్స్ క్రాక్ చేసింది డౌన్ ఫ్రమ్ ది సౌత్. ఈ జనరేషన్ అంటే యూ పీపుల్ యువర్ టీమ్. వన్స్ మీరు క్రాక్ చేసాక ఎవ్రీబడి డౌన్ తెలుగు నుంచి ఆర్ అంబిషియస్ అబౌట్ పాన్ ఇండియన్ మార్కెట్. బట్ హిట్స్ కంటే కూడా మిస్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ మార్కెట్? అసలు ఎలా క్రాక్ చేయాలి? ఇఫ్ సమ్ వన్ ఆస్క్స్ యూ టు ఫర్ ఎన్ అడ్వైస్, ఈ ఏది ల్యాండ్ చేయాలి, ఏది ల్యాండ్ చేయకూడదు, హౌ టు అప్రోచ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ఇక్కడ మన తెలుగు ఇక్కడ వర్క్ అవ్వనివి అక్కడ వర్క్ అవ్వండి. సో జనరలీ ప్రోడక్ట్ బ్యాడ్ ఉంటే అది ఎక్కడ వర్క్ అవ్వదు. సో ఆ కేసుని తీసి పక్కన పెట్టేస్తే, ఐ మీన్ ఇఫ్ యూ రియలీ థింక్ మనం వాట్ ఎవర్ మనం చేసుకున్న సినిమా అక్కడ ఇట్ విల్ అపీల్ టు అ లార్జర్ ఆడియన్స్ అండ్ మనతో అందరికీ, మన దేశంలో ఉన్న అందరికీ అపీల్ అవుతుంది అని మనం అనుకుంటే కనుక ఇట్ షుడ్ నీడ్ సమ్ ప్లానింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్ ఈస్ ద మేజర్ దిస్ థింగ్ అండి. లాస్ట్ మినిట్లో లేకపోతే రిలీజ్కి 1 month ముందో సినిమాని వేరే లాంగ్వేజ్కి తీసుకెళ్దాము విల్ బికమ్ వెరీ హార్డ్ అన్లెస్ యూ హ్యావ్ అ స్టార్ హూస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అది వేరు. అంటే ఇఫ్ యూర్ సో దట్ ఐ థింక్ దట్ వాజ్ మై వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అండి. ఏంటంటే చాలా లాస్ట్ మినిట్లో అనుకొని సరే 2 వారాలు ప్రమోషన్ ఉన్నాయి కదా ఇప్పుడు వెళ్దాం అని అక్కడ ఫెయిల్ అక్కడ ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకొని సీడింగ్ చేస్తే ఫిల్మ్ యూ మైట్ హ్యావ్ అ ఛాన్స్. అంటే చాలా మంది మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడుతున్నారు. దిస్ ఈస్ ద స్ట్రాటజీ బై అండ్ లార్జ్ పాన్ ఇండియాకి. ఈస్ దేర్ ఎనీథింగ్ యూ డిడ్ డిఫరెంట్లీ ఇన్ ద నార్త్ ఫర్ ద మూవీ టు గెట్ బెటర్? For Bahubali, I mean, I was not much. I mean, I was more Shobhu Gare planning and marketing anta. So ఆయన చెప్పింది మేము ఫాలో అయ్యాం అంతే. సో ఫర్ ట్రిపుల్ ఆర్ I mean, I think because after Bahubali, బాబాత్ సినిమా అండ్ ఇప్పుడు వాళ్ళకి తారక్ అన్నకు కానీ చరణ్ గారికి కానీ ఫస్ట్ సినిమా అయినా దే ఆర్ బిగ్ స్టార్స్ అని తెలుసు జనాలందరికీ అక్కడ. సో ఒకటి అండ్ బట్ వీ స్టిల్ లైక్ అన్నట్టు కొంచెం ఎర్లీగానే సీడింగ్ చేసుకుంటూ వెళ్ళామండి. అండ్ ఇట్ వాస్ నాట్ లైక్ ఏదో రిలీజ్ ముందు వెళ్ళి ప్రమోషన్ చేయలేదు మీరు చూస్తే కూడా. సో వీ స్టార్టెడ్ సీడింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ ద అదర్ మార్కెట్స్ మచ్ ఎర్లీ ఆన్. శోభు గారు సార్, ఇప్పుడు నార్మల్గా ఎవ్రీ ఫిల్మ్ అంటే విచ్ హ్యాస్ ద పొటెన్షియల్ ఎట్ ఎ లార్జర్ స్కేల్ గోయింగ్ ఫర్ పాన్ ఇండియా, మనం వీఆర్ సీయింగ్ విట్నెసింగ్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ఇప్పుడు ఈ సినిమాని హౌ ఆర్ యూ గోయింగ్ టు? ఈ సినిమా అండి ఇది ఓన్లీ వీఆర్ ప్లానింగ్ ఇట్ యాజ్ ఎ తెలుగు సౌత్ లాంగ్వేజెస్ అండి, ఓన్ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం. వెరీ స్ట్రేంజ్ సార్.
why you are not aiming at the whole Indian market? అంటే నాట్ నెసరీ అండి, అండ్ ఎవ్రీ ఫిలిం హ్యాస్ టు బీ అ పాన్ ఇండియా ఫిలిం ఆర్ వీ హ్యావ్ టు రిలీజ్ ఎవ్రీవేర్ అనేది ఈజ్ నాట్ వీ వీ థింక్ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ద మార్కెట్ అండ్ ద పొటెన్షియల్ అండ్ దిస్ థింగ్ వీఆర్ టేకింగ్ ఇట్. సో దిస్ ఫిలిం వీఆర్ రైట్ నౌ వీ ఫీల్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద సౌత్ తెలుగు మార్కెట్, Will there తెలుగు be- మలయాళం అండ్ సౌత్ మార్కెట్. Will there be another idea after once it releases and gets a hit మేబీ mark? తెలీదు యాజ్ ఆఫ్ నో వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అ సౌత్ ఫిలిం అండి. వీఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అందుకనే చూస్తే ఇట్స్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ పాన్ ఇండియా ఫిలిం ఫర్ షూర్. Okay. యా బట్ మేబీ తర్వాత when later when things change before the release or during the release things might change, but as of now we are looking. బట్ ది స్ట్రేంజ్ థింగ్, ఇప్పుడు మీరు ఇంతమంది అందరూ చాలా విచిత్రమైన మనస్తత్వాలు కథల్ని సెలెక్ట్ చేయడంలో, వాటిని బిల్డప్ చేయడంలో, వరల్డ్ బిల్డింగ్ చేయడంలో మీ అందరికీ యూ హ్యావ్ యువర్ ఓన్ స్పెషల్ స్టైలైజేషన్. మీరు ఒక కథను సెలెక్ట్ చేసి పట్టుకున్నారు, ఇది చెయ్యాలని అనుకున్నారంటే 100% ఇట్ కెన్ అపీల్ టు ఎవ్రీ స్టేట్, ఎవ్రీ లాంగ్వేజ్. డెఫినెట్లీ అండి బట్ ఉంది. వై డిడ్ నాట్ అంటే హ్యాపెన్? దట్ ఈస్ ఓన్లీ ది మార్క్ ఆఫ్ డౌట్ టు మీ. లేదు డౌట్ అనేదండి, అంటే అగైన్ ఇప్పుడు ఇందాక అన్నట్టు మార్కెటింగ్ ప్రమోషన్ చేయాలంటే ఈ హిందీ మార్కెట్ అవన్నీ చేయాలంటే దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అండ్ డిఫరెంట్ దానికి ఇది డిఫరెంట్ టైం అండ్ ఇది అండ్ కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్ని థీమ్స్ కనెక్ట్ అవుతాయి, కొన్ని థీమ్స్ కనెక్ట్ అవ్వవు. సో అందుకని యాజ్ ఆఫ్ నౌ లైక్ ఐ సెడ్ వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఇస్ అ సౌత్, but eventually we don't know how it will. And can you really comment on a particular prospect of all films going to pan India? Do you find any kind of loose ends in that, sir? Definitely, and every film cannot be a సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా thank you అండి. థ్యాంక్ యూ. Thank you. Sorry. So every film I don't think can be a pan India film అండి. And some films will work, some films won't work. So every producer and every have to make their individual decisions ఇది అనేది. సో అండ్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ బిగ్ సినిమా, పెద్ద సినిమా, చిన్న సినిమా అని లేదండి. ఇప్పుడు కాంతారా పార్ట్ 1 అప్పుడు ఏమీ తెలియకుండా కూడా ఇట్ బికమ్ బిగ్ హిట్. అలా సో దెర్ ఇస్ నో ఇది అది అనే ఒక XYZ అనేది ఏం లేదండి. దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ ఇట్. It's individual producers and the team's beliefs. But before, if you watch all Bollywood films అన్నిటికీ కూడా ఆల్ అదర్ లాంగ్వేజ్ స్టేట్స్లో మంచి అట్రాక్షన్ ఉండేదండి. హిందీ సినిమా వచ్చి డబ్ చేయకపోయినా కూడా అర్థం కాకపోయినా చూసేవారు. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా వీళ్ళందరూ చేసిన సినిమాలు, హేమమాలిని గారి వాళ్ళు. బట్ ఆ లెవెల్ ఈ రోజున తెలుగు సినిమాకి, తెలుగు కంటెంట్కి, తెలుగు టెక్నీషియన్స్కి అది ఈ రోజున ఇండియా మొత్తం ఇండియా వైడ్ అప్పీల్ ఉన్నది తెలుగు వాళ్ళు అనగానే. కరెక్ట్. బట్ యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు క్యాష్ ఇట్ ఆన్ ఫర్ దిస్ ఫిల్మ్. We'll have to take it stage by stage. We'll see. Okay sir. Good luck. All the way.